నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. విజన్ డాక్యుమెంట్ 2047 పై నీతి ఆయోగ్తో చంద్రబాబు చర్చ. ఏపీని $2 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యమని వెల్లడి. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించిన వారు తిరిగి అప్పగించండి, లేదంటే స్వాధీనం చేసుకుంటామని మంత్రి నారాయణ హెచ్చరిక. తాడిపత్రిలో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న తెలుగుదేశం. రవాణాదారులు కార్యకర్తల మధ్య తోపులాటతో ఉద్రిక్తత. చెత్త సేకరణలో జాప్యంపై కడపలో టీడీపీ వినూత్న నిరసన. మేయర్ ఇంటి ముందు చెత్త పారబోసి ఆందోళన. మద్యం కేసులో కవితకు బెయిల్ ఇచ్చిన సుప్రీంకోర్టు. కాసేపట్లో తీహార్ జైలు నుంచి విడుదల. విద్యార్థి సంఘాల నిరసనలతో రణరంగంలా కోల్కతా. ఎక్కడికక్కడ పోలీసుల అడ్డగింతలతో తీవ్ర ఉద్రిక్తత. మలయాళ నటుల సంఘానికి మోహన్ లాల్ రాజీనామా. మాలీవుడ్లో లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో నిర్ణయం. $2047 నాటికి రాష్ట్రాన్ని $2 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. అందుకోసమే ఏపీ విజన్ డాక్యుమెంట్ సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. నీతి ఆయోగ్ ప్రతినిధులతో సమావేశమైన సీఎం వికసిత్ ఏపీ 2047 డాక్యుమెంట్ రూపకల్పనపై చర్చించారు. నీతి ఆయోగ్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో భేటీ అయ్యారు. వికసిత్ భారత్, వికసిత్ ఏపీపై చర్చించారు. విజన్ 2047 డాక్యుమెంట్ రూపకల్పనపై నీతి ఆయోగ్ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు చర్చలు జరిపారు. 12 అంశాలతో వికసిత్ ఏపీ డాక్యుమెంట్ రూపకల్పనపై వివరించారు. 2047 నాటికి ఏపీని $2 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యమని నీతి ఆయోగ్ ప్రతినిధులకు సీఎం స్పష్టం చేశారు. అందుకోసమే ఏపీ విజన్ డాక్యుమెంట్ సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. వచ్చే 5 ఏళ్లకు జిల్లా వారీగా విజన్ డాక్యుమెంట్లు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రాన్ని ఆహార శుద్ధి పరిశ్రమల కేంద్రంగా రూపొందించే అంశంపై ప్రణాళికలను సీఎం చంద్రబాబు నీతి ఆయోగ్ ప్రతినిధులకు వివరించారు. విద్యతో పాటు పారిశ్రామికంగా యువతలో నైపుణ్యం పెంచేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. దేశ తూర్పు తీర ప్రాంతానికి లాజిస్టిక్ హబ్ గా ఏపీని తీర్చిదిద్దనున్నట్లు సీఎం వెల్లడించారు. పరిశ్రమలు, పునరుత్పాదక విద్యుదుత్పత్తి కేంద్రంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దేలా చర్యలు చేపట్టనున్నట్లు వివరించారు. ఏపీని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేలా కార్యాచరణ రూపొందించనున్నట్లు సీఎం నీతి ఆయోగ్ ప్రతినిధులకు తెలిపారు. ఏపీలోని వివిధ నగరాలను గ్రోత్ సెంటర్లుగా మార్చేలా ప్రణాళిక తయారు చేస్తున్నట్లు వివరించారు. అందరికీ అత్యాధునిక వైద్యం కల్పించేలా చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. పర్యావరణ అనుకూల అభివృద్ధిపై దృష్టి పెట్టేలా రూపొందించిన ప్రణాళికలను నీతి ఆయోగ్ ప్రతినిధులకు సీఎం చంద్రబాబు వివరించారు. డిజిటల్ గవర్నెన్స్, ఆర్థికాభివృద్ధికి ఏపీని ఓ నమూనాగా తీర్చిదిద్దేలా చర్యలు చేపట్టనున్నట్లు సీఎం తెలిపారు. పట్టణాలు, నగరాల్లో ప్రభుత్వ స్థలాలు ఆక్రమించిన వారు స్వచ్ఛందంగా అప్పగించాలని, లేదంటే ప్రభుత్వమే స్వాధీనం చేసుకుంటుందని పురపాలక శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. వైసీపీ హయాంలో పురపాలక శాఖను అస్తవ్యస్తం చేశారన్న నారాయణ అక్టోబర్ నాటికి గాడిన పెడతామన్నారు. ఆక్రమించుకున్న స్థలాలు ప్రభుత్వానికి తిరిగి ఇవ్వకపోతే హైడ్రా లాంటివి చూడాల్సి వస్తుందని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. విశాఖ కాపులొప్పాడ డంపింగ్ యార్డ్, ఘన వ్యర్థాల నిర్వహణ ప్లాంటును మంత్రి నారాయణ, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్ పరిశీలించి అక్కడ మొక్క నాటారు. అనాథరైజ్డ్గా బిల్డింగ్స్ కట్టుంటే యాక్చువల్గా మీకు అందరికీ తెలుసు, బిల్డింగే ఒకటి తీసేసాం. ఎందుకంటే పార్కులు అవన్నీ పెట్టింది ఎందుకంటే అక్కడ ఉన్న ప్రజలకి వాళ్ళ యొక్క దానికోసం పెట్టాం. అవి ఎవరు ఆక్యుపై చేసుకోవడానికి కాదు, కమ్యూనిటీ ఫెసిలిటీస్. ఎవరైనా ప్రభుత్వ స్థలాలు మున్సిపల్ ఏరియాలో కానీ ఆక్యుపై చేస్తుంటే మీరే వదిలేసుకోండి. పార్కు స్థలాలు కావచ్చు, లేదా ఏ స్థలాలైనా ఇలాంటి ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకుని వాటిని ఆక్యుపై చేసుకుంటే ఆంధ్రాలో కూడా హైడ్రాలాంటి పెట్టాల్సి వస్తుంది. సంస్థాగత బలోపేతంపై బీజేపీ దృష్టి పెట్టింది. వివిధ రంగాల ప్రముఖులు, ఇతర పార్టీలోని నిజాయితీ పరులను పార్టీలోకి తీసుకురావడంపై దృష్టి సారించాలని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ శివప్రకాష్ దిశానిర్దేశం చేశారు. వచ్చే నెల 1 నుంచి జరిగే సభ్యత్వ నమోదుపై పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి నివాసంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఆయన మార్గనిర్దేశం చేశారు. పార్టీ సిద్ధాంతాలు, ప్రధాని మోదీ పాలనా విధానాలను ప్రజలకు వివరించి అత్యధికులు పార్టీలో చేరేలా చూడాలన్నారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సహకారం గురించి చర్చకొచ్చినట్లు తెలిసింది. నామినేటెడ్ పదవుల కోసం కేంద్ర రాష్ట్ర స్థాయిలో ఆశావహులు దరఖాస్తులు చేసిన వేళ వారికి సముచిత స్థానం కల్పించడంపైన చర్చ జరిగింది. అంతకుముందే పురంధేశ్వరి, శివప్రసాద్ ముఖ్యమంత్రి చంద్రబాబును ఉండవల్లి నివాసంలో కలిశారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, కేంద్ర బడ్జెట్ హామీలు చర్చకొచ్చినట్లు తెలిసింది. ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులకిచ్చిన విజ్ఞాపనల పురోగతిపైన సమాలోచనలు సాగించినట్లు సమాచారం. నామినేటెడ్ పదవుల అంశం కూడా చంద్రబాబు వద్ద ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. అనంతపురం జిల్లా తాడిపత్రి గ్రామీణ పోలీస్ స్టేషన్ వద్ద ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి నిరసనకు దిగడం ఉద్రిక్తతకు దారితీసింది. అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్లను టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో అక్రమ రవాణాదారులు, టీడీపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. అక్రమంగా ఇసుక తరలిస్తున్న వారిపై కేసు పెట్టాలని సీఐ లక్ష్మీకాంత్ రెడ్డికి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి ఫోన్ చేశారు. అయితే నువ్వు చెబితే కేసు పెట్టాలా అని అస్మిత్ రెడ్డిని సీఐ ప్రశ్నించారు. సీఐ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారంటూ అస్మిత్ రెడ్డి ఠాణా వద్ద ఆందోళన చేపట్టారు. సీఐ తీరుకు నిరసనగా టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఇసుక అక్రమ రవాణా చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని తెలుగుదేశం నేత జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు. నిబంధనల ప్రకారమే ఇసుక బుకింగ్ చేసుకుని తెచ్చుకోవాలని జేసీ హితవు పలికారు. మొత్తం తాడిపత్రి కాన్స్టిట్యున్సీలో ఒక 25 మందే ఇసుక దొలుకుండేది. నేను మళ్ళీ కోరుకుంటాను, మానుకోండి. నేను గ్రీన్ ట్రిబ్యునల్ పోయినా, సుప్రీం కోర్టుకు పోయినా, హైకోర్టుకు పోయినా, అంతగా నేను తగు వేసుకున్నా. పోయిన గవర్నమెంట్ లో ఏసీబీ వాళ్ళు వచ్చి అంతా ఎంక్వైరీ చేసుకొని పోయినారు. ఇంకోటి చెప్తున్నా, టిప్పర్ ఓనర్లు మీ బండ్లు బయటికి రావు, ఇల్లు కట్టించుకున్నాను తోలుకోండి, ఎవరు వద్దనరు. నాకు తెలుసు ఎవరే దొరుకుతున్నారో, దూరం అవుతారు, దూరం కావద్దండి. ఢిల్లీ మద్యం విధానంపై ఈడీ, సీబీఐ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కేసులో ఈడీ దర్యాప్తు పూర్తి చేయడం, సీబీఐ తుది ఛార్జిషీటు దాఖలు చేసినందున నిందితురాలు జైల్లో ఉండాల్సిన అవసరం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ కేసులో దర్యాప్తు పారదర్శకతపై సీబీఐ, ఈడీలకు ప్రశ్నలు సంధించింది. కొందరిని అప్రూవర్లుగా ప్రకటించడంపైన అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈడీ కేసులో 5 నెలలుగా, సీబీఐ కేసులో 4 నెలలుగా కవిత జైల్లోనే ఉన్నారని బెయిల్ పిటిషన్పై వాదనల సందర్భంగా ఆమె తరపు న్యాయవాది ముకుల్ రోహత్గి గుర్తు చేశారు. ఢిల్లీ మద్యం కేసులో 100 కోట్ల ముడుపుల ఆరోపణలకు సంబంధించి ఇప్పటి వరకు కవిత నుంచి ఎలాంటి సొమ్ము రికవరీ చేయలేదని వివరించారు. ఇదే కేసులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియాకు బెయిల్ మంజూరైందని, ఆయనకు వర్తించిన నిబంధనలే కవితకు వర్తిస్తాయని పేర్కొన్నారు. మరోవైపు కవిత తరచూ ఫోన్లు మార్చారని ఈడీ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఫోన్లో సందేశాలు తొలగిస్తే తప్పేంటని న్యాయమూర్తి ప్రశ్నించగా, పూర్తిగా డేటానే ఫార్మాట్ చేశారని ఈడీ న్యాయవాదులు వివరించారు. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం కవితకు బెయిల్ మంజూరు చేసింది. ఒక్కో కేసులో 10 లక్షల పూచీకత్తు సమర్పించాలని, పాస్పోర్టును కింది కోర్టులో డిపాజిట్ చేయాలని షరతు పెట్టింది. సాక్షులను ప్రభావితం చేయొద్దని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్కు పట్టిన వైకాపా చీడను త్వరలో వదిలిస్తామని ఆ సంఘం అధ్యక్షుడు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని చెప్పారు. దొంగ రిజిస్ట్రేషన్ల వెనుక 4 వైసీపీ నేతల ప్రమేయం ఉందని ఆరోపించారు. తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్లో కేశినేని చిన్ని వినతులు స్వీకరించారు. 34 ఫెడరేషన్స్ ఉన్నాయి ఆంధ్ర ఒలింపిక్ అసోసియేషన్ కింద. 34 ఫెడరేషన్లో కూడా దొంగ రిజిస్ట్రేషన్లు చెప్పి అసోసియేషన్లో నిజమైన క్రీడాకారుల దగ్గర లేకుండా వైసీపీ నాయకులు చెంతనున్నాయి. వాటిని త్వరలో క్రమబద్ధీకరించబోతున్నాం. ఎవరైతే దొంగ రిజిస్ట్రేషన్ చేశారో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కూడా పెట్టబోతున్నాం. ఒక్కొక్క అసోసియేషన్లోనూ 3 నుంచి 4 వ్యక్తులు ఉన్నారు. చూస్తే ఒలింపిక్ అసోసియేషన్లో 340 కేసులు ఉన్నాయి. ఈ 340 కేసులు క్లీన్ చేయాలంటే ఎంత సమయం పడుతుందో చూస్తున్నాం. గత 5 సంవత్సరాల నుంచి మితిమీరిన రాజకీయ జోక్యం వల్లే ఇట్లా ఈ క్రీడా సంస్థలన్నీ కూడా బ్రష్ పట్టిపోయాయి. ఆ రాజకీయ జోక్యం లేకుండా క్రీడాకారులకు సంబంధించే విధంగా ఒలింపిక్ అసోసియేషన్ ఉండాలని మా అందరి కోరిక. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో ఓ థియేటర్ స్థల వివాదంలో అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చి వదిలిపెట్టారు. సోమవారం సాయంత్రం గంగిరెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మదనపల్లె డీఎస్పీ కార్యాలయానికి తీసుకెళ్లి రాత్రంతా అక్కడే ఉంచారు. స్థల వివాదాల్లో ఎందుకు జోక్యం చేసుకున్నావని ఎస్పీ విద్యాసాగర్ నాయుడు గంగిరెడ్డిని ప్రశ్నించారు. ఇలాంటివి పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కేసులో ఎప్పుడు పిలిచినా విచారణకు రావాలంటూ గంగిరెడ్డికి నోటీసు ఇచ్చి వదిలిపెట్టారు. ఆ తర్వాత గంగిరెడ్డి మదనపల్లి నుంచి తిరుపతి వెళ్లారు. కడపలో చెత్త పంచాయతీ తారాస్థాయికి చేరుకుంది. కూటమి ప్రభుత్వం చెత్త పన్ను వసూలు చేయడం ఆపించేయడంతో నగరపాలక సంస్థ కొన్ని రోజులుగా చెత్త సేకరణ నిలిపివేసింది. దీనిపై తీవ్రంగా స్పందించిన ఎమ్మెల్యే మాధవిరెడ్డి తానైతే మేయర్ ఇంటి ముందు వేస్తానని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం నాయకులు మేయర్ ఇంటి ముందు చెత్త వేశారు. ప్రతిస్పందనగా వైసీపీ నాయకులు నిరసనలు చేయడంతో కడప అట్టుడికింది.
మధ్య 20 రోజుల నుంచి చెత్తను కొన్ని చోట్ల కలెక్ట్ చేయట్లేదు, వారానికి వస్తుందని 4 రోజులకు వస్తుందని దీని మీద రివ్యూ చేయడం జరిగింది. ఈ కడప కార్పొరేషన్ కి సంబంధించిన మేయర్ గారు చెత్తను కలెక్ట్ చేసుకోవడానికి అయ్యే ఖర్చులకు సంబంధించిన డబ్బు కార్పొరేషన్ ఇవ్వదు, మేమెందుకు ఇవ్వాలి అని చెప్పేసి సంబంధిత అధికారులను పిలిచి చెప్పడం జరిగింది. దానివల్ల దాదాపు ఇంత ముందు చెత్త కలెక్ట్ చేసుకోవడానికి వచ్చిన వాహనాలను సగానికి సగం తగ్గిస్తూ దశల వారీగా ఆ వాహనాలను తగ్గించి ప్రభుత్వం మీద వ్యతిరేకతను క్రియేట్ చేయడానికి ఒక పక్కా ప్లాన్ ప్రకారము కార్పొరేషన్ లో చెత్త సమీకరణాలు చేయకుండా ఆపేయమని చెప్పి ఒక ఇన్ఫార్మల్ డైరెక్షన్ ఇవ్వడం జరిగిందంట. నేనైతే ఆ ప్లేస్ లో ఉంటే నా యొక్క చెత్త కలెక్ట్ చేయకుండా ఎనీ కార్పొరేటర్ ఎనీ మేయర్ ఆపితే నేను ఆ చెత్త తీసుకుపోయి కార్పొరేటర్ ఇంట్లో మేయర్ ఇంట్లో తోసేస్తాను. వాళ్ళు ఎత్తుకుంటారు. ప్రజల నుంచి విప్లవం రావాలని కోరుకుంటున్నాను నేను. కొన్ని రోజులుగా కడపలో చెత్త సేకరణ సరిగా జరగకపోవడంతో మాధవిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. దీనికి అనుగుణంగానే మంగళవారం తెలుగుదేశం కార్యకర్తలు, ప్రజలు కదం తొక్కారు. నగరంలోని చెత్తా చెదారాన్ని అంతా తీసుకెళ్లి మేయర్ నివాసంలో మెట్లపై వేసి నిరసన తెలిపారు. ఆందోళన తీవ్రం కావడంతో పోలీసులు జోక్యం చేసుకుని టీడీపీ కార్యకర్తలు, ప్రజలను అక్కడి నుంచి పంపించేశారు. తెలుగుదేశం ప్రజల ఆందోళనపై మేయర్ సురేష్ బాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేటర్లతో కలిసి తన ఇంటి నుంచి చిన్న చౌక్ పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీగా వచ్చి ధర్నా చేశారు. తన నివాసం ముందు చెత్త వేసిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఘటన మొత్తాన్ని విచారించి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. మేయర్ గారి ఇంటి దగ్గర కొంతమంది వ్యక్తులు చెత్త వేశారని చెప్పేసి సమాచారం ఇవ్వడంతో ఇమ్మీడియట్గా అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చిన వ్యక్తులందరినీ పంపించి కొంతమందిని అదుపులో తీసుకోవడం జరిగింది. దీనిపైన కంప్లైంట్ ఇస్తామన్నారు. దానిపైన వెరిఫై చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అన్ని వెరిఫై చేస్తామండి. దానిపైన వెరిఫై చేసి చట్ట ప్రకారం ఏం చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు తీసుకుంటాం. కాకినాడ జిల్లా ఏలేశ్వరంలోని బాలికల గురుకుల పాఠశాలలో 47 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. కలుషిత ఆహారమే అస్వస్థతకు కారణమని వైద్యులు నిర్ధారించారు. బాలికలందరూ ప్రస్తుతం ఏలేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాకినాడ జిల్లా ఏలేశ్వరంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో ఇబ్బందులు పడుతున్న విద్యార్థినులను పాఠశాల సిబ్బంది ఏలేశ్వరం ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. ఉదయం 5 విద్యార్థినులు అస్వస్థతకు గురికావడంతో ప్రిన్సిపల్ సహా సిబ్బంది వారిని ఆసుపత్రికి తరలించారు. తర్వాత మరికొంతమంది ఇబ్బందికి గురికావడంతో ఉన్నతాధికారులకు సమాచారమిచ్చి ఎప్పటికప్పుడు విద్యార్థినులను ఆసుపత్రిలో చేర్పించారు. ఏలేశ్వరం ఆసుపత్రి సూపరింటెండెంట్ శైలజ ఆధ్వర్యంలో వైద్య బృందం పిల్లలకు చికిత్స అందిస్తున్నారు. అస్వస్థతకు గురైన విద్యార్థినులను ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ, జిల్లా కలెక్టర్ షణ్మోహన్ పరామర్శించారు. అనంతరం గురుకుల పాఠశాల ప్రాంగణాన్ని పరిశీలించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని ఎమ్మెల్యే అన్నారు. విద్యార్థినులకు మెరుగైన వైద్యం అందించాలని సీఎం ఆదేశించారని కలెక్టర్ తెలిపారు. ఘటనపై సమగ్ర విచారణ జరుపుతున్నామని వెల్లడించారు. పిల్లలందరూ కూడా ప్రెజెంట్ అందరికీ సేఫ్ గానే ఉన్నారు. వాళ్ళు కొంచెం యాంగ్జైటీ ఫీల్ అయ్యి వాళ్ళు ఉన్నారు కాబట్టి అటెండెన్స్ ప్రతి ఒక్క స్టూడెంట్ దగ్గర ఒక్కొక్కరిని అటెండెన్స్ పెట్టమని వాళ్ళకి స్టాఫ్ చెప్పడం జరిగింది. ఇది దేని వల్ల ఇలా జరిగింది ఈ రోజు అన్నది మనకి కొంచెం రిపోర్ట్ రావాల్సి ఉంది. మిగిలిన పిల్లలకి కూడా ఏమి అవ్వకుండా అక్కడ వాటర్ స్టాప్ చేయించి వేరే వాటర్ వాళ్ళకి అరేంజ్ చేయించాం. వారందరూ కూడా మెడికల్ ఆఫీసర్స్ గైడ్ లోనే వాళ్ళు మానిటర్ చేస్తున్నారు. బెడ్స్ సరిపోతే కూడా ఇక్కడ వేరే కొత్తగా ఉన్న బిల్డింగ్ లో కూడా బెడ్స్ అరేంజ్ చేశారు. ఒకవేళ ఇంకా సరిపోతే కూడా మేము మ్యాట్రసెస్ అయ్యి కూడా అరేంజ్ చేయమని చెప్పడం జరిగింది. అన్నిటినీ మేము గైడెన్స్ లోనే వాళ్ళు పర్యవేక్షణలోనే పిల్లలు ఉన్నారు. ఎటువంటి ఇబ్బంది లేదు. మొత్తం 622 పిల్లల్లో ఒక 47 మంది ఇక్కడ ఉన్నారు కాబట్టి మిగతా వాళ్ళని అక్కడే గురుకుల మేలేశ్వరంలోనే అక్కడే ఒక మెడికల్ క్యాంప్ పెట్టి అక్కడే చెక్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఇంకా ఏదైనా ఎవరికన్నా మళ్ళీ నొప్పి వచ్చినా కూడా ఇక్కడ తీసుకురావడం. ఎంటైర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఇక్కడే ఉంది అండ్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు పర్సనల్ గా దీన్ని మానిటర్ చేసిందాక ఈ ఆల్సో స్పోకెన్ టు us మాట్లాడి దీనికి సంబంధించి ఏ ఒక్క విద్యార్థికి కానీ ఎలాంటి హెల్త్ ఇష్యూ రాకుండా చూసుకోవాలని చెప్పి పదే చెప్పడం జరిగింది. దానికి తగ్గట్టుగా గవర్నమెంట్ వైపు నుంచి అన్ని రకాల ఫెసిలిటీస్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఇప్పుడు వాటర్ కంటామినేషన్ సంబంధించి టెస్ట్ చేయడం జరిగింది. వాటర్ కంటామినేషన్ ఈజ్ నాట్ దేర్. నిన్న నైట్ తిన్న ఫుడ్ గురించి డౌట్స్ వస్తున్నాయి.
ఉన్నాయి. అంటే పప్పు ప్లస్ క్యాబేజ్ కర్రీ తినడం జరిగింది. బట్ రెగ్యులర్ గా చేసే కుక్కే, తర్వాత రెగ్యులర్ గా చేసే వంట సరుకులన్నీ. బట్ నిన్న మరి ఏం జరిగిందో మనకి ఇంకా తెలియాల్సి ఉంది. టెస్ట్ జరుగుతున్నాయి, స్టూల్ శాంపిల్స్ ఇవన్నీ తీసుకొని టెస్ట్ చేస్తే కరెక్ట్ గా తెలుస్తుంది. అంతవరకు అయితే పిల్లలకి సపరేట్ గా డిఫరెంట్ సోర్స్ నుంచి ఫుడ్, తర్వాత వాటర్ ఇవ్వడం జరుగుతుంది. ఏంటి ఎక్కడి నుంచి వస్తుంది అనేది తెలుసుకునేంత వరకు కొంత వాళ్ళని మన అబ్జర్వేషన్ లో పెట్టుకొని ఆ తర్వాత మన ఇంటికి పంపించడం జరుగుతుంది. విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, డోలా బాల వీరాంజనేయ స్వామి విచారం వ్యక్తం చేశారు. విద్యార్థినులకు మెరుగైన వైద్యం అందించాలన్న మంత్రులు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. పోలీస్ వ్యవస్థను జగన్ దుర్వినియోగం చేసినంతగా మరెవరూ చేయలేదని టీడీపీ సీనియర్ నేత వరలరామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ముంబై సినీ నటి కేసులో సజ్జల రామకృష్ణారెడ్డి కుట్రతోనే పోలీసులు అక్రమంగా వ్యవహరించారని ఆరోపించారు. సజ్జల ప్రమేయం, పోలీసుల తీరుపై ప్రభుత్వం విచారణ చేపట్టాలని వరలరామయ్య డిమాండ్ చేశారు. మహిళ బాలీవుడ్ లో సినీ నటట. ఆమె పామరు నియోజకవర్గం మవ్వ ప్రాంతంలో ఉండే ఒక ముఖ్యమైన వైసీపీ నాయకుడికి పరిచయం అట. వాళ్ళిద్దరికి ఏదో కొంచెం మనస్పర్ధలు వచ్చినాయి, తేడాలు వచ్చినాయి. తేడా వచ్చి పెళ్లి చేసుకోమని బెదిరిస్తుంది అంటే ఒక చిన్న కేసు రిజిస్టర్ 420/506 IPC కేసు రిజిస్టర్ చేస్తారు. సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడని ఆలోచన లేకుండా కమిషనర్ ఆదేశించటం, ఈ పోలీస్ ఆఫీసర్స్ అక్కడికి వెళ్ళటం, ఆ అమ్మాయిని తీసుకురావటం, ఇక్కడ ఒక గెస్ట్ హౌస్ లో పెట్టడం, ఇంట్రాగేట్ చేయటం. నాకు ఇప్పటికీ అనుమానం వచ్చింది, ఆ ఇంట్రాగేషన్ ఎవరు, పోలీసులు చేశారా, ప్రైవేట్ వ్యక్తులు చేశారా? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ భాగవతం రాష్ట్ర ప్రజలందరికీ తెలియాలి. బాధ్యులైన వాళ్ళందరూ కూడా శిక్ష అనుభవించవలసిందే. ప్రభుత్వ ధనాన్ని విమానాల ప్రయాణం ద్వారా ఖర్చు పెట్టిన వాళ్ళందరి దగ్గర నుంచి వృధా అయిన ప్రజాధనాన్ని వసూలు చేయాల్సిందే. అందుకోసం విచారణకు ఆదేశించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా. ఆర్జీకార్ ఆసుపత్రిలో వైద్య విద్యార్థిపై అత్యాచార ఘటనను నిరసిస్తూ విద్యార్థి సంఘాలు తలపెట్టిన సచివాలయ ముట్టడితో కోల్కతా రణరంగాన్ని తలపించింది. నిరసన ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు బారికేడ్లు పెట్టగా వారితో ఆందోళనకారులు ఘర్షణకు దిగారు. పలు ప్రాంతాల్లో రాళ్లు రువ్వారు. నిరసనకారులపై లాఠీ చార్జ్ చేసిన పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకున్నారు. కొన్ని చోట్ల జలఫిరంగులు, బాష్ప వాయుగోళాలు ప్రయోగించి చెదరగొట్టారు. ఘర్షణలో పోలీసులకు, విద్యార్థులకు గాయాలయ్యాయి. ఆర్జీకార్ ఆసుపత్రిలో వైద్య విద్యార్థినిపై అత్యాచార ఘటనను నిరసిస్తూ విద్యార్థి సంఘాలు తలపెట్టిన సచివాలయ ముట్టడితో కోల్కతాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. సీఎం మమతా బెనర్జీ రాజీనామాకు డిమాండ్ చేస్తూ కోల్కతా కాలేజ్ స్క్వేర్ నుంచి బయలుదేరిన విద్యార్థులు హౌడా వద్ద సంత్రగాచి కూడలిలో పోలీసు బలగాలతో ఘర్షణకు దిగారు. పోలీసులు రోడ్డుకు అడ్డంగా ఏర్పాటు చేసిన బారికేడ్లను పక్కకు లాగి పడేశారు. ముందుకు వెళ్లేందుకు యత్నించారు. మరికొందరు పోలీసులపై ఇటుకలను విసిరారు. ఈ ఘటనలో కొంతమంది పోలీసులకు గాయాలైనట్లు అధికారులు తెలిపారు. ఆందోళనకారులను అడ్డుకునేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. అయినప్పటికీ వెనక్కి తగ్గని విద్యార్థులు ముందుకు దూసుకువెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు జలఫిరంగులను ప్రయోగించి నిరసనకారులను చెదరగొట్టారు. సంత్రగాచి కూడలి వద్ద భారీ ఎత్తున చేరుకున్న ఆందోళనకారులు ముందుకు వెళ్లేందుకు చేసిన మరిన్ని ప్రయత్నాలను పోలీసులు బాష్పవాయు గోళాలతో అడ్డుకున్నారు. సంత్రగాచి వద్ద కొందరు విద్యార్థులకు గాయాలైనట్లు సమాచారం. హౌడా మైదాన్ వద్దకు చేరుకున్న మరికొందరు విద్యార్థులు పోలీసులు అడ్డుగా పెట్టిన బారికేడ్లను తొలగించి నినాదాలు చేశారు. వారిని ముందుకు వెళ్లకుండా పోలీసులు నిలువరించారు. మరో మార్గంలో వచ్చిన విద్యార్థులు మహాత్మాగాంధీ రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఫోర్ట్ విలియమ్స్ ప్రాంతంలో ఇంకో నిరసనకారుల బృందం పోలీసులతో ఘర్షణకు దిగింది. ముందుకు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులపై రాళ్లు రువ్వింది. బాష్పవాయు గోళాలను ప్రయోగించిన పోలీసులు లాఠీచార్జ్ చేసి వారిని చెదరగొట్టారు. రాళ్లు రువ్వి పారిపోతున్న నిరసనకారుల్లో కొందరిని వెంటబడి అరెస్టు చేశారు. హేస్టింగ్స్ రోడ్లోనూ భద్రతా బలగాలతో నిరసనకారులు ఘర్షణకు దిగారు.
నబన్న అభిజాన్ పేరుతో పశ్చిమ బంగా ఛాత్ర సమాజ్ విద్యార్థి సంఘం నిరసన ర్యాలీకి పిలుపునిచ్చింది. ఈ ర్యాలీకి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం సంగ్రామీ జౌతా మంచా మద్దతు ఇచ్చింది. ఈ ఆందోళనలకు అనుమతి లేదన్న పోలీసులు ఉదయం నుంచే 3 అంచెల భద్రత ఏర్పాట్లు చేశారు. 6,000 మంది పోలీసులను మోహరించారు. ఎక్కడికక్కడ బ్యారికేడ్లను అడ్డుగా పెట్టారు. నబన్న అభిజాన్ పేరుతో రాష్ట్రంలో అశాంతి సృష్టించేందుకు కుట్ర పన్నారని పోలీసులు తెలిపారు. ర్యాలీకి పిలుపునిచ్చిన వారిలో ఒకరు ఒక రాజకీయ నాయకుడితో సమావేశమైనట్లు తమ వద్ద సమాచారం ఉందని వెల్లడించారు. అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ అమ్మ అధ్యక్ష పదవికి ప్రముఖ నటుడు మోహన్ లాల్ రాజీనామా చేశారు. ఆయనతో పాటు 16 మంది సభ్యులు తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ మేరకు సంఘం ఒక ప్రకటనను విడుదల చేసింది. సంఘంలోని సభ్యులపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారని తెలిపింది. 2 నెలల్లోగా సమావేశం నిర్వహించి కొత్త పాలక మండలిని ఎన్నుకోనున్నట్లు వెల్లడించింది. ఇప్పటి వరకు సంఘానికి మోహన్ లాల్ అధ్యక్షుడిగా ఉండగా నటులు జగదీష్, జైన్ చేర్తల, బాబురాజ్, కళాభవన్ షాజన్, సూరజ్ వెంజారమూడు, టొవినో థామస్ తదితరులు సభ్యులుగా ఉన్నారు. మాలీవుడ్లో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై జస్టిస్ హేమా కమిటీ ఇటీవల కేరళ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. అనంతరం పలువురు నటీమణులు బయటకొచ్చి సంఘంలోని సభ్యులతో పాటు కొందరు నటులపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు.